పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి ఎన్నికల్లో ఎంపీ స్థానాలు గెలుస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. 17 స్థానాల్లో పోటీ చేసినా ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. పైగా మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. దీంతో ఆ పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుంది? త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎలక్షన్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు లీడర్లు ముందుకు వస్తారా అనే చర్చ మొదలైంది. పార్టీ స్థాపించిన నాటి నుంచి తొలిసారి బీఆర్ఎస్ ఖాతాలో ఘోర పరాజయం నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో మొదటిసారి కాంగ్రెస్తో కలిసి లోక్సభ పోటీ చేసిన బీఆర్ఎస్ 5 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. యూపీఏలో కొంతకాలం కేసీఆర్, ఆలే నరేంద్రలు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. 2009లో మహాకూటమి నేతృత్వంలో 9 స్థానాల్లో పోటీ చేసి కేవలం 2 స్థానాల్లో విజయం సాధించింది. 2014లో ఒంటరిగా 17 స్థానాల్లో పోటీ చేసి 11 మంది ఎంపీలను గెలుచుకున్నది. అయితే 2019లో సారు కారు 16 అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన బీఆర్ఎస్ 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. ఈసారి గతంలో కంటే భిన్నంగా ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోవడంతో ఆ పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. రాజకీయాలను ముందుగానే అంచనా వేయడం, వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో మాజీ సీఎం కేసీఆర్కు కొట్టిన పిండి అనే పేరుంది. కానీ ఆయన అంచనాలు వరుసగా 2 సార్లు తలకిందులయ్యాయి. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుచుకొని ముచ్చటగా 3వసారి అధికారంలోకి వస్తామని అంచనాలు తప్పి 38 సీట్లకు పరిమితమయ్యారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో 11 లేదా 12 స్థానాల్లో విజయం సాధిస్తామని స్వయంగా కేసీఆర్ ప్రతి పబ్లిక్ మీటింగ్లో ప్రకటించారు. కానీ అంచనాలు మొత్తం తప్పాయి. చివరికి కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన మెదక్ లోక్సభ స్థానం కూడా విజయం సాధించలేదు. 2వ స్థానంలో ఉంటే గౌరవప్రదమైన ఓటమి ఉండేది. కానీ అక్కడ కూడా 3వ స్థానానికి పరిమితం కావడంతో గులాబీ లీడర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీకి వన్ ఆర్ నన్ అన్న కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ నన్గా మారిందని తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 38 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ అందులో మెజార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ లీడర్లు పదే ప్రకటించారు. లోక్సభ ఎన్నికల ముందు ఆ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లా వెంకట్రావు కాంగ్రెస్లో చేరారు. లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం 0కి పరిమితం కావడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది. మెజారిటీ మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం మొదలైంది. ఎమ్మెల్యేలతో పాటు కేడర్ కూడా పార్టీ మారడం సహజం. దీంతో త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి లీడర్లు పోటీ చేసేందుకు ముందుకు వస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ను కాపాడుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైంది. 2018, 2023లో వరుసగా గెలిచిన ఆ పార్టీ ఉప ఎన్నికల్లో 3వ స్థానంతో సరిపెట్టుకున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్యా నందిత అకాల మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈసారి టికెట్ను తమకు కేటాయించాలని ఉద్యమకారులు బీఆర్ఎస్ని కోరారు. అయితే సానుభూతి కలిసొస్తుందని బీఆర్ఎస్ లాస్యా నందిత సోదరి నివేదితకు టికెట్ కేటాయించి బరిలో నిలిపింది. అయినప్పటికీ ఏ రౌండ్లోనూ ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది. 53,651 ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 13,206 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 40,445 ఓట్లతో బీజేపీ అభ్యర్థి డాక్టర్ వంశీ తిలక్ 2వ స్థానంలో నిలవగా
బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత 34,462 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. బస్సు యాత్ర నిర్వహించిన, రోడ్ షోలు చేసి స్ట్రీట్ కార్నర్ మీటింగులు పెట్టినా బీఆర్ఎస్కు కలిసి రాలేదు. సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించిన సత్ఫలితాలు ఇవ్వలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు భుజాన వేసుకొని ముందుకు సాగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయారు. ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ ఈసారి 16 రోజుల పాటు పర్యటించారు. 14 పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర, రోడ్ షోలు చేపట్టారు. కేటీఆర్, హరీష్ రావులు సైతం ముమ్మరంగా ప్రచారం చేశారు. కానీ ముగ్గురు నేతల చరిష్మా కలిసి రాలేదని ఫలితాల ద్వారా స్పష్టమవుతున్నది. 2019 ఎలక్షన్స్లో 9 స్థానాల్లో విజయం సాధించిన ఆ పార్టీ ఈసారి ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది. దాదాపు అన్ని స్థానాల్లో 3వ స్థానానికే పరిమితమైంది. దీంతో కేడర్లో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి.